మొదటిగా ఋషిదో క్షేత్ర పురాణ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలకు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నిజాంపేట స్వామి తరపున ఎల్లవేళల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజాంపేటలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం భక్తులకు ఎల్లవేళలా కోరిన కోరికలు తీర్చుటకు ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటున్నాయి. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు సంతాన ప్రాప్తి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మొక్కున్న తర్వాత అందరి కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా నిజాంపేట గ్రామస్తులు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తుల సహకారంతో నిత్యము ప్రతి మంగళవారము అన్న ప్రసాద సేవ, మంగళ శనివారములందు ప్రసాద సేవ, వడమాల సేవ, మంగళవారము శనివారం సాయంత్రం పూట హనుమాన్ చాలీసా పారాయణము, భక్తి గానముతో ఈ ఆలయము దినదినము అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మహిళా వాలంటీర్లు ఎలాంటి వేతనాలు కానీ ఎలాంటి ఆశించకుండా ఏ ప్రోగ్రాం, ఏ సేవా కార్యక్రమాలు, ఏ దైవ కార్యక్రమాలు ఆలయ పంతులు గారు నిర్ణయించినా వాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళ టైం కూడా చూసుకోకుండా స్వయంగా సేవ మొత్తము వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ఆ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తున్నారు. వారందరికీ ఆలయ కమిటీ తరఫున అభినందనలు. జై శ్రీరామ్. అభయాంజనేయ స్వామి దేవాలయంకు ఒక 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నానండి. నాకు మనశ్శాంతి చాలా ఎక్కువగా ఉంది. ప్రతి మంగళవారం శనివారం తప్పకుండా ఈ దేవాలయంలో వచ్చి దేవుణ్ణి సందర్శించుకొని మన పంతుల యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత చాలా 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 మనశ్శాంతి, ఇంట్లో చాలా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా, ఒక మరుపురాని ఒక దేవాలయంగా ప్రసిద్ధి చెందిందండి. ఇప్పుడు జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై హనుమాన్. మేము ఇక్కడ గుడికి వచ్చిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు కూడా ఒకసారి రాకపోయినా కానీ ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి చాలా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటాము. చేపిస్తారు పంతులు గారులు కూడా. ధనుర్మాసము, కార్తీక మాసము, హనుమాన్ జయంతి అన్నీ కూడా మేము సంగడహార చతుర్థి అయితే బాగా చేస్తున్నాము. ఈ గుళ్ళో ఎంత ప్రశాంతంగా చేస్తున్నామంటే చాలా బాగా చేపిస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి కూడా. అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి. నాకు కూడా కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను. తొందరగా అన్ని కోరికలు నెరవేరాయి చాలా వరకు. ఇంకా అందరం బాగున్నాము, హ్యాపీగా ఉంటాము. ఇక్కడ అందరూ మేము సేవ చేసుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. నేను 2 ఇయర్స్ అయింది వచ్చి. చాలా బాగా దర్శనాలు అవుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. మా పిల్లలకి జాబులు వచ్చాయి ఈ మధ్యలోనే. చాలా హ్యాపీగా ఉంది. కార్తీక మాసంలో శివరాత్రిది ఆకాశ దీపం అన్నీ పెడతాము. మళ్ళీ గోదా కళ్యాణము ధనుర్మాసంలో అన్నీ టోటల్గా చేస్తాము. సీతారాముల కళ్యాణం కూడా చాలా బాగా చేసుకుంటామండి. పంతులు గారు కూడా సహకరిస్తారు అన్నిటికీ. మాకు ఈ సేవ కలిగించినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయానికి వస్తే మనకి కోరిన కోరికలు నెరవేర్చినా నెరవేరకపోయినా అది భగవంతుడి మీద భారం వేసేస్తాము. విఘ్నేశ్వరుడితో మొదలుకొని శ్రీరామచంద్రుల నుంచి, ఆంజనేయ స్వామి నుంచి, పరమశివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు అన్ని దేవుళ్ళని దర్శించుకుని ఒకే చోట కల్పించినటువంటి ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం. నాకు ఎన్నో కోరికలు నెరవేరాయి ఇక్కడికి రావడం వల్ల. మా అబ్బాయికి వీసా వచ్చి ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళాడు. మా ఆరోగ్యాలు బాగుంటున్నాయి. భక్తులందరికీ కూడా సులభంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆంజనేయ స్వామి గుడిలో అందరికీ మానసిక ప్రశాంతత ఎంతో బాగుంటుంది. ఈ గుడికి అందరూ వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని, ఐశ్వర్యం అంటే ఏమీ కాదు, ఆరోగ్యం బాగుండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుడి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.
ఇష్టగామిగా నడుస్తున్న వ్యాపార ప్రయాణం చేసుకొని సంపూర్ణ సో సార్ వాళ్ళందరూ వచ్చేసి టెంపుల్ వాలంటీర్స్ అన్నమాట. సో సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలుసుకుందాం. మాట్లాడండి సార్ ఒకసారి. అందరికీ నమస్కారం. మేము నిజాంపేట్ అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము. ఈ గుడి గురించి ఎంత మహిమ గలదో అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో ఈ రిషిదేవ్ క్షేత్ర పురాణం వాళ్ళు ఈ దేవాలయాన్ని సందర్శించి దీని గురించి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఎంత మహిమ గలదంటే ఈ గుడి చాలా చరిత్ర గలది. ఈ గుడి పెద్దలందరూ దీని గురించి చెప్పుకుంటూ వచ్చారు. మేము కూడా వింటున్నాము. కానీ ఇప్పుడు మేము కల్లారా ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. దినదినాభి చెంది భక్తుల కోరికలను తీర్చి భక్తుల మనసులో మెదులుతూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము. నిజాంపేటలో అభయాంజనేయ స్వామి అంటేనే ఒక హైప్ లాగా వచ్చింది. కాబట్టి దీన్ని ఇలాగే నిలబెట్టి దీనికి సంబంధించిన దాతలు సేవకులం కానీ ఎవరైనా కానీ దాతలు ముందుకొచ్చి ప్రతి మంగళవారం శనివారాలు పుట్టినరోజులు కానీ వాళ్ళ కోరికలు తీరినందుకు వచ్చి అన్యూహంగా జరగని విధంగా అన్నదాతలు వచ్చి ముందుకి వాళ్ళకు ధన వస్తు రూపేణ వచ్చి సహాయం చేస్తూ మా అందరికీ ఆదర్శంగా నిలిచి దీన్ని దిగ్విజయంగా నిలబెడుతున్నారు. దీన్ని ఇట్లాగే నిలబెట్టి అందరూ మన సనాతన ధర్మాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.